రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇప్పుడు లక్షల కొద్ది పెట్టుబడి పెట్టాము. దీని పరిస్థితి ఏంటి సార్? ఎవరికి చెప్పుకోవాలి మేము? వస్తువులు తనకలు తాకట్లు ఎట్టేసి అప్పులు చేసుకొని వ్యవసాయం పెట్టాము. మా వ్యవసాయం మీద ఆధారం పడే బతుకుతాము. ఆ ప్రభుత్వం ఏదైనా చూడకపోతే మేము బతకడం కష్టం సార్. ప్రకృతి వైపరీత్యమో లేదా సీడ్స్ కంపెనీలు ఇచ్చినటువంటి విత్తనాల లోపమో తెలియదు, కానీ రైతుల పాలిటైతే శాపంగా మారిన పరిస్థితి మాత్రం ఈరోజు సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గ్రామం సంబంధించిన ఎన్నో వందలాది మంది రైతులైతే మాత్రం ఈరోజు రోడ్డును పడ్డ పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈరోజు ప్రజెంట్ మనమైతే చూడొచ్చు, మొక్కజొన్న పంట వేసినటువంటి పొలంలో అయితే మనం ఉన్నాం. ఆల్రెడీ మొక్కజొన్న అయితే ముందుగా వేసి ఉన్నారు. ఆల్రెడీ ఈ మొక్కజొన్న వేసినప్పటికైతే మాత్రం ఆల్రెడీ కొన్ని మొక్కలైతే మాత్రం పుట్టాయి. అయితే ఈ పుట్టడంతో పాటు ఈ పుట్టడం అయితే మాత్రం సరిపోదు. అంటే విత్తనం లాసో తెలియదు, ప్రకృతి వల్ల అయితే మాత్రం ఇబ్బంది అయిందో లేదో తెలియదు. కానీ ఈ యొక్క ఇబ్బంది వల్ల అయితే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మళ్ళీ వేసుకోవాల్సిన పరిస్థితి మాత్రం వస్తుంది. అయితే ఒకసారి ఇక్కడ ఈ సంబంధించిన రైతులు అయితే మాత్రం ఉన్నారు, ఆ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఇప్పటికే చూసుకుంటే ఈ పాతవి అయితే మాత్రం ఆ మొక్కలు తొలగించి ఆ ప్లేస్లో మళ్ళీ కొత్తగా మళ్ళీ నాటుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అమ్మ చెప్పండి అమ్మ, ఈరోజు చూసుకుంటే ఎందుకు మీరు ఇలాగా మళ్ళీ రెండోసారి వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది? విత్తనాల ప్రాబ్లం అండి. విత్తనాలు మంచిది ఇవ్వలేదు. అతను షాప్కి వెళ్ళి అడిగితే ఏమమ్మా వర్షాలు పడక నాటలేదని చెప్పారండి. మీరు ఎక్కడికి కొన్నారు? సాలూరులో అండి. అంటే మరి ఇక్కడ వర్షాలు ముందుగా పడడంతో ముందుగా వేసారని చెప్పేసి మీ యొక్క అగ్రికల్చర్ అధికారులు చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. మరి మీరు విత్తనాలు ప్రాబ్లం అని చెప్తున్నారు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటారు? పక్కలంటే ఉన్నోళ్ళు నాటే కదండి, పక్కలంటే నాటి మరి మా నాటకపోతే విత్తనాల ప్రాబ్లమే కదా, ఎందుకనిసే. ఓకే, అదే మనతో పాటు ఇంకా పక్కనైతే నాగలతో దున్నుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే రైతు అన్నది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, రైతు అన్న ఏం జరిగింది అసలు? మీరు ఎందుకు మళ్ళీ రెండోసారి అయితే మళ్ళీ పంట వేసుకునే పరిస్థితి వస్తుంది? రెండు సహకరించలేదు. కొన్ని విత్తనాలు కూడా ప్రాబ్లం ఉందండి. మేమైతే కొద్దిగా పత్తి వేసాము, ఒక బ్యాగ్ బాగా నాటింది, ఒక బ్యాగ్ నాటలేదు. విత్తనాల తేడా ఉన్నది. అంటే మరి మీరైతే విత్తనాలు తేడా అని చెప్తున్నారు, అగ్రికల్చర్ అధికారులు అయితే విత్తనాలు తేడా కాదు, విత్తనాలు బాగానే ఉన్నాయి, ఇక్కడ ప్రకృతి వైపరీత్యంగా చెప్తున్నారు. మడిలోనే అదే బ్యాగ్ మళ్ళీ వేరే దీంట్లో ఉడిసాము, సగం అక్కడ దాకా వచ్చింది, అది ఉడిసాము, అది నాటలేదు, వేరే బ్యాగ్ ఉడితే నాటింది. మరి అక్కడ ఏడు తేడా అండి, బ్యాగులు తేడా కదా. అంటే మీరు విత్తనాలు కూడా రెండు బ్యాగులు ఒకే రేటు కొన్నారా? ఒకే రేటు. అది ఏ షాప్లో కొనుగోలు చేశారు? ఈ రమణ షాప్ అండి. ఎక్కడ షాపు? ఈ కిందనే చర్చిగూడి దగ్గర ఉంటుంది. అంటే సాలూరులోనా? సాలూరులోనే. ఓకే, అయితే మీకు ఎన్ని ఎకరాలు మీరు లాస్ అయ్యారు? మేమైతే 2 ఎకరాల దాకా లాస్ అయ్యాం. పత్తి పెట్టుబడి ఎంత పెట్టారు? పెట్టుబడి ఇంచుమించి ఒక 5,000 దాకా ఉంటుంది. అంటే ఓన్లీ బ్యాగులు పెట్టిన పెట్టుబడినా లేదా దుక్కులతో కలిపి పెట్టుబడి? దుక్కులతో కలిపి అయితే 10,000 దాకా దాటి ఉంటుంది. దుక్కులతో కలిపి అయితే ఎక్కువ ఉంటుంది. ఓన్లీ బ్యాగులో ఉడిపివే, అది దుక్కులతో కలిపి 10,000 దాటి ఉంటుంది. అంటే వెనక్కి వెళ్ళిపోయినట్టుగా కదా. మరి అయితే మళ్ళీ ఇప్పుడు దున్నాలి, మళ్ళీ వేయాలి. ఇప్పుడు విత్తనం నాటలేదు, మళ్ళీ దున్నాలి, మళ్ళీ వేయాలి. మరి ఎంత మళ్ళీ పెట్టుబడి. అది సరైన విత్తనాలు ఇస్తే బాగానే ఉన్నాం, విత్తనాలు కూడా మంచివి కాదు. మరి అగ్రికల్చర్ ఆఫీస్ అయితే మాత్రం మంచి విత్తనాలే ఉన్నాయని చెప్తున్నారు. లేదు, ఒక్కోసారి కల్తీ ఇస్తాను. మరి బాగుంది, మరి మేము ఎందుకండి మళ్ళీ లైట్ కొట్టాను, మాకు సరదా. అది పరిస్థితి. ఈ యొక్క పొలంలో చూసుకుంటే ముగ్గురు రైతులు అయితే మాత్రం అంటే ఒకరికొకరు సాయం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు ఇంకో రైతు ఉన్నారు, ఆ రైతు మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఈరోజు మీ గ్రామంలో ఒకేసారిగా ఎంత భారీ ఎక్కువలో అయితే మాత్రం లాస్ అయిపోవడం కారణం వస్తుంది? అదే వేసిన రైతు చెప్పండి. మాది పత్తి పిక్కలు రావట్లేదండి. ఒక ఎకరన్నర వేస్తే ఒక 2 బ్యాగులు వేస్తే మళ్ళీ మళ్ళీ తప్పులు వేసుకోను, నాటలేదు. ఒక బ్యాగ్ నాటితే ఒక బ్యాగ్ నాటలేదు, అంతే. ఒక రేటుకి కొన్నాము. అంటే మీరు కొన్నిటువంటి సీడ్స్ కంపెనీ పేరేంటి? రాసి సదానంద్ గోల్డ్. సదానంద్. 2 బ్యాగులు ఒకేలా పుట్టాయా? ఒక బ్యాగ్ అదే సంగూరు లాటే, అక్కడక్కడ పలాస్క.
అంటే మీరు వేసిన తర్వాత ఎక్కువగా వర్షాలు పడిన కారణంగా లేదంటే ఎండలు ఎక్కువగా ఎక్కిన కారణంగా అయితే ఈ జబ్బని చెప్తున్నారు. ఒక రోజులో ఎండ ఎక్కింది అంతే వేసిన తర్వాత. మరి ఈ ఎండలు ఎక్కువగా ఎక్కిన కారణంగానే ఈరోజు పత్తి పంట కావచ్చు, మొక్కజొన్న కావచ్చు పాడైందని అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తున్నారు. దానిపై మీరేమంటారు? పోలేండి, ఈ వర్షాలు కొన్ని దిక్కలు పడ్డాయి, కొన్ని దిక్కలు వర్షం లేక అలా పోనాయి, కొన్ని దిక్కలు ఎక్కువ వర్షం అయిపోయి ఇలా పోయింది. విత్తనాల ప్రాబ్లం కొన్ని పోనాయి. అన్నిటికీ నవసే రైతుకి. క్వాలిటీ కాదని మీకు ఎలా తెలుస్తుంది రైతుకి? అక్కడ రేటుని పెట్టి ఉంటుందండి. అక్కడ 1200 అనుకో సుమారు ప్యాకెట్ పత్తి ప్యాకెట్ 1200, ఇక్కడ 800, 700 తెచ్చి మరి 600కి తెచ్చేది ఏటవుద్ది. అలా తెచ్చిన వాళ్ళు రైతులు కూడా ఉన్నారు, మోసపోయిన వాళ్ళు. అంటే ఇప్పుడు ఆ తక్కువ తెచ్చింది కాబట్టి దానికి అసలు అది ఆ విత్తనం అనేది కల్తీ అయ్యిందనే విషయం మరి మీ రైతులకి తెలీదా? తెలుసు, మరి తెలీదు. కొందరు అలాగా ఎందుకు మరి అలా తెచ్చుకుంటారు, కొంతమంది తెచ్చుకుంటారు, కొంతమంది క్వాలిటీని పెట్టి మెయింటెనెన్స్ అవుతుంది. క్వాలిటీ ఎంత మంచిదైతే అంత దీనిగా దానికి కెమికల్ ఉంటుంది, అన్నీ బాగానే మొక్క కూడా మంచి బింకంగా వస్తుంది. ఒకళ్ళు క్వాలిటీ తక్కువ మొక్క వచ్చినా బింకంగా రాదు, మొక్క బాగా రాదు. రైతు అది ఒకటి తప్పండి. క్వాలిటీని మెయింటెనెన్స్ చేయాలి. క్వాలిటీని మెయింటెనెన్స్ చేయనప్పుడు మనం ఊళ్ళు మీద చేయండి, మనలో ఆ సరుకు బాగుండొచ్చు, బాగుపోవచ్చు. క్వాలిటీలో ఇది మంచి క్వాలిటీని వాళ్ళు చెప్తారు, ఇది మంచి క్వాలిటీని, అది తక్కువకి ఇస్తాను, వాళ్ళ మీద తక్కువకి ఇస్తాను. కంపెనీలు ఉంటాయి కదా, కంపెనీలు పెట్టి తెచ్చుకోవాలి. క్వాలిటీ ఉన్న కంపెనీ ఉంది, క్వాలిటీ లేని కంపెనీలు ఉంటాయి మీకు తెలుసు. అవి తెచ్చి ఉడిసిస్తే మరి తర్వాత నాటకపోవచ్చు, కొన్ని నాటవచ్చు. అంటే మొత్తానికి విత్తనాలు కల్తీ అయ్యే కొన్ని ఈరోజు ఇక్కడ రైతులైతే ఇబ్బంది పడ్డారు. రైతులైతే క్వాలిటీ విత్తనాలు టబ్బుల వల్ల క్వాలిటీ అయితే ఇబ్బంది పడవచ్చు. అదే విత్తనము తేడా వచ్చేటప్పుడు, విత్తనం నాటేటప్పుడు జాయిగా నాటిన మొక్క సోతుంది, బింకంగా వచ్చింది, చిన్న క్వాలిటీ తక్కువ వచ్చింది, క్వాలిటీ తక్కువ మీద నాటుతుంది. దాన్ని ఏమైనా తేడా వస్తే ఎండెక్కినా కాసుకోలేదు, వర్షం పడినా కాసుకోలేదు. అదనమాట జరుగుతున్న వస్తుంది. అది మళ్ళీ ఆకులు వేసుకోను, ఈ పత్తి పిక్కలు తేడము వడ్డము. అంటే ఇప్పుడు ఈ పత్తి పంట పోవడంతో పూర్తిగా ఈసారి పంటే మార్చేయాలని ఆలోచన అయితే పడ్డారా? అది పడ్డము మళ్ళీ అంతే, మరి అవ దమ్ములు పెట్టిసినాము, అవి బాగున్నాయి. మరి ఇవే చేస్తాము, మళ్ళీ తేడము వడ్డము. ఆ గొప్పునేదో మొక్క కానబానేదో ఏడు చేస్తాము, మధ్యకి అలాగేమో అయిపోతుంది. మరి భరించుకోవడం మనమే ఏడు చేస్తాము. అందరికీ ఈ పక్క ఈ ఆయిరెల్లా అలాగే వచ్చింది. ఇంచుమించుగా ఎన్ని ఎకరాలు అండి పేదోళ్ళు మేము, మాకు లేదు. వస్తువులు తనకల తాకట్లో ఎట్టేసి అప్పులు చేసుకొని వ్యవసాయం పెట్టాము, ఆ కరువుకి ఇలాగ వచ్చాము. రైతులకి కల్తీ విత్తనాలు ఇచ్చారా, లేదంటే ఇన్ టైంకి ఆ యొక్క విత్తనాలని పొలంలో వేయలేక నష్టపోనారా అనే విషయం అయితే ఆయన అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం. చెప్పండి పెద్ద అయినా, ఈరోజు మీకు ఇంత నష్టం జరగడానికి కారణం ఏంటి? ఏం జరిగింది అసలు మీకు? సారు మేము అనుకూలించినప్పుడే విత్తనం వేసాము. ఇప్పుడు 3వ దాపా కూడా, ఇప్పుడు 2 దాపాలు వేసాము, పోయేమో అనుకూలం లేదు అనుకున్నాము. అనుకూలించింది ఇప్పుడు కూడా వేసామంటే విత్తనం తేడా, లేకపోతే ఏమిటి తేడా? మరి వర్షాల ఆధారం ఎక్కువైపోయి తేడా వచ్చిందా ఏంటనేది మాకేంటి అర్థం అవ్వట్లేదు సార్. ఇప్పుడు లక్షల కొలిది పెట్టుబడి పెట్టాము, దీని పరిస్థితి ఏంటి సార్? ఎవరికి చెప్పుకోవాలి మేము? లక్షలు పెట్టుబడి పెట్టాము. ఇప్పుడు మాకు ఎదగండి ఇలాగ ఈ తారీలు అంతటా ఎక్కడో ఒక తారికి ఇంచుమించి 10 మొక్కలు నాటడం కష్టంగా ఉంది, కానీ నాటలేదు. మిగతా అంతా పోయేవి. దాని పరిస్థితి ఏంటి సార్? ఎవరితో చెప్పుకోవాలి? అంటే మీరు ఎన్ని ఎకరాలు ఇక్కడ మీరు సాగు చేశారు? మీకు ఎంత పెట్టుబడి అయ్యింది ఏంటి? 5 ఎకరాలు చేశాను సార్. ₹1,00,000 తగ్గితే అయిపోయింది సార్. అలాగే ఇప్పుడు పెట్టుబడి విత్తనాలకి లేబర్కి ₹1,00,000 పెట్టుబడి పట్టింది. ఇప్పుడు మళ్ళీ 2వ దాపా మా ఎవరికాడ ఓడుకొని మళ్ళీ మేము పెట్టగలమా? లేకపోతే వదులుకోకపోతే మరి మాకు ఇంక 2వ దిక్కులేదు సార్. మా వ్యవసాయం మీద ఆధారం పడే బతుకుతాము. మా పరిస్థితులు ఇలా ఉన్నాయి సార్. మీరు ఎవరు సహకరించకపోతే, మాకు ప్రభుత్వం ఏదైనా చూడకపోతే మేము బతకడం కష్టం సార్. మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. మీతో మేము చెప్పుకోకపోతే ఎవరితో చెప్పుకోవాలి? మేము ఎంత ఇప్పుడు కారణం ఏంటంటే పురుగుల మందు తాగడం కూడా కారణం ఇదేంటి సార్? ₹1,00,000 పెట్టుబడి పెట్టాను నేను, ఒక రైతుని ఓడుకొని. ఇప్పుడు ఈ ₹1,00,000 పోయింది, మళ్ళీ 2వ లక్ష ఓడుకుంటే అదైనా పండుతుందా పండదా? అప్పుడు కూడా మాకు అనుకూలించదని భయపడేది. నేను పొలం మీద ఇప్పుడు వేడిస్తాను సార్. మీరు విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎక్కడ కొనుగోలు చేశారు విత్తనాలు ఇవ్వండి. ఇది సామలమ్మ గుడి దగ్గర అక్కడ షాప్ ఉంది సార్, అక్కని ఇది మంజరి మీద అంటారు సార్. అక్కడ సాలూరులే తీసుకున్నాం, ఆ మీదని తీసుకున్నాం సార్. ఆయన పేరు ఏం పేరో నాకు తెలీదు. ఏటా ఆయన దగ్గరే తెస్తాను. ఎప్పుడు కూడా కొంత పర్వాలేకపోయింది. ఈ సంవత్సరం అయితే నాకు బాగా
దెబ్బ వేశారు. ఆయన వేశారో లేకపోతే ఇతనాల వాళ్ళ దెబ్బ, లేకపోతే మరి కల్తీ ఇతనాలు ఇచ్చి మాకు మోసం చేశారో ఏం తెలియదు సార్. మరి దీనికి సంబంధించి అగ్రికల్చర్ అంటే వ్యవసాయ సంబంధిత అధికారులు ఎవరు మీ వద్దకి వచ్చి అడగలేదు, మీ బాధలను తెలుసుకోలేదా? మాకు ఎవరు వచ్చి అడగలేదు సార్, రాలేదు. మేమేంటి ఇప్పుడైనా మేము మళ్ళీ ఇలాగా అగోరించి మేము ఇది చేస్తూ ఉండగా మీరు వచ్చారు కాబట్టి మమ్మల్ని సహకరించారు సార్. ఇక్కడికి వచ్చి మేము అందుకని మా బాధలు మేము చెప్పుకుంటాను సార్. మీ పేరు, మీ ఊరు? నా పేరు శివరంపురము, జర్జాపు ముసలనాయుడు. మీ మండల పరిధిలో ఎక్కువగా ఈ రైతులైతే మాత్రమే ఇక్కడ వైపు చూసుకుంటే పత్తి పంట, అలాగే మరోవైపు చూసుకుంటే మొక్కజొన్న పంట లాస్ అవుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇది అంత ఇబ్బంది కలుగుతుంది? యాక్చువల్గానండి మాకు రెయిన్ఫాల్ అంటే 115 అండి, 115.8 mm పడాలి జూన్ నెలకి. అయితే ఇప్పటి వరకు 22వ తారీఖు వచ్చేసింది, కానీ ఇప్పటి వరకు 68.8 mm మాత్రమే పడింది వర్షం. అది కూడా మధ్యలో చాలా గ్యాప్ ఉందన్నమాట. 3rd పడింది వర్షం, మళ్ళీ 13th పడింది అనమాట. 13th పడింది, మళ్ళీ 18th 17th పడింది. అయితే దీంట్లో మ్యాక్సిమం వర్షపాతం ఎప్పుడుందంటే 17th 29.8 mm ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే ఫస్ట్ వేసిన విత్తనాలు కూడా భూమి బాగా అసలు తేమ లేదు, పూర్తిగా వేడిగా ఉంది. వాతావరణం కూడా 37 degrees సెంటిగ్రేడ్ ఇప్పటికి కూడా ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే వేసిన విత్తనం అంతా కూడా మొత్తం జర్మినేషన్ దెబ్బతినేసింది. అంతేగాని విత్తనం వీళ్ళంతా సర్టిఫైడ్ సీడు మంచి మన సర్టిఫైడ్ డీలర్ దగ్గర నుంచి వీళ్ళు తెచ్చుకున్నారు. ఆ విత్తనంలో ఎలాంటి ఇది లేదనమాట, ఫాల్ట్ లేదు. వేగంగా విత్తనం వేసేయడం వల్ల ఏమైందంటే జర్మినేషన్ దెబ్బతింది. అయితే మళ్ళీ సెకండ్ షవర్స్కి మళ్ళీ తప్పుళ్ళు వేద్దామని చెప్పేసి మళ్ళీ విత్తనం తెచ్చుకున్నారు. కానీ ఆ విత్తనం వేసాక ఏమైందంటే ఒక్కసారి మొలకలు వస్తున్న సమయంలో పెద్ద గాలితో పెద్ద వర్షం అనమాట. దానివల్ల ఏంటి చాలా వరకు కప్పడిపోవడం విత్తనం, తర్వాత మొలకలు కూడా ఇదవ్వకపోక మళ్ళీ భూమిలోంచి వేడి వచ్చి మళ్ళీ ఆ విత్తనం కూడా దెబ్బతిందనమాట. అంతే తప్ప విత్తనంలో ఫాల్ట్ ఏమీ లేదండి. సో రైతులందరూ ఎప్పుడైనా సరే జూన్ 15 తర్వాత ఎప్పుడు విత్తనం వేసుకునేవారు, కానీ ఈసారి వర్షాలు తొందరగా పడతాయన్న ఆశాభావంతో ముందుగా వేసేసారనమాట. అంటే ఇప్పుడు రైతులైతే ఒకటే చెప్తున్నారు, ఆ సీడ్ అయితే మేము వేసిన తర్వాత వచ్చిన మొలకైతే మాత్రం వీక్గా మొక్క వీక్గా వస్తుందంటే విత్తనంలో ఏమైనా కల్తీ ఉందేమో మా డౌట్ వస్తుందని రైతులైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి మీరు ఏమంటారు? మొక్క వీక్గా రావడం అంటేనండి వర్షం పడితే కరెక్ట్గా అది ఆహారం తీసుకొని మొక్క గట్టిగా మీకు వస్తుంది. సాధారణంగా మొక్క ఎప్పుడు అలాగే వస్తుంది తప్ప గట్టిగా ఇంత వృక్షంలా వచ్చేదన్నమాట. మొక్కలు ఇలాగే ఉన్నాయి చూసారా, ఇక్కడ వేసారు అలాగే ఉంటాయన్నమాట. తర్వాత వాటికి పోషక పదార్థాలు అందిస్తే అప్పుడు అది గట్టి పడుతుంది అనమాట. అంతేగాని మొక్క రావడంతోనే గట్టిగా ఇంత పెద్ద మొక్క రాదండి. చిన్న మొలకలు వస్తాయి, మొలకొచ్చి తర్వాత అది పెద్దదవుతుంది అనమాట. అంతే తప్ప వర్షాభావం తప్ప మరింకో పరిస్థితి లేదు. మనం చూసాం కదా, ఈ రైతులైతే మాత్రం ప్రధానంగా ఒకటే మనం చెప్తున్నారు. అయితే వర్షాలు పడిన కారణంగా అయితే కొన్ని పోయినప్పటికైనా సరే ఎక్కువగా చూసుకుంటే ఈరోజు ప్రధానంగా పోవడం కారణం ఒకే షాప్లో మేమైతే 2 బ్యాగులు కొన్నాము. ఆ 2 బ్యాగులు చూసుకుంటే ఒక బ్యాగ్ అయితే మాత్రం పక్కపక్కే పొలంలో ఉడిచిన పరిస్థితి ఉంది, ఒక బ్యాగు పుట్టింది, ఇంకో బ్యాగులో ఉన్నటువంటి విత్తనాలు పుట్టలేదు. అంటే ఆ విత్తనాలు ఉన్నటువంటి సంచుల లోపం వల్లే, అంటే అందులో విత్తనాలు శుద్ధి లేకపోవడం వల్ల ఈరోజు మాకు పోయిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా అయితే గతంలో చూసుకుంటే వర్షాలు ఏమీ పడలేదు, ఆ వర్షాలు పడిన కారణంగా ముందొస్తూ ఈసారి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే మాత్రం ముందస్తుగానే ఈరోజు పంటలు పండించే పరిస్థితి మనకు కనిపించింది. ముందుగానే విత్తనాలు ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే వేశారు. ఈ కారణంగానే ఎక్కడైతే మాత్రం ఆ యొక్క విత్తనాలు అయితే మొలకలు ఎత్తలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రైతులైతే మాత్రం ప్రత్యక్షంగా చెప్తుంది ఏంటంటే ప్రధానంగా ఇక్కడ విత్తనాలే ప్రాబ్లం. ఎందుకంటే పక్కనే ఒకే పొలంలో 2 బ్యాగుల నుంచి తీసుకుని వచ్చినటువంటి విత్తనాలు అయితే మాత్రం మేము వేసాము. ఒక బ్యాగులో విత్తనాలు పుట్టాయి, ఇంకో బ్యాగులో విత్తనాలు పుట్టలేదు. అంటే దానికి కారణం ఏంటంటే ఆ ఉన్నటువంటి బ్యాగులో ఉన్న విత్తనాలే పుట్టలేదని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV సాలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.